గోపీనాథ్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇక ఈ నెల 5న గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఆయన కాపాడేందుకు ఏఐజీ వైద్య బృందం శతవిధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఇక కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎమ్మెల్యే మాగంటి కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు గుర్తించారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స కొనసాగించారు. ఇక గత కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇక 3 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా గుండెపోటు రావడంతో 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య జరగనున్నాయి. సీనియర్ శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు. హైదరాబాద్ లోని హైదర్గూడలో మాగంటి గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ కు భార్య, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తె అక్షరడాగా ఉన్నారు. టీడీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మాగంటి 2018లో టీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2018లో శాసనసభ పీఈసీ సభ్యుడిగా గోపీనాథ్ పనిచేశారు. ఇక 2022లో అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే మాగంటి మరణం పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి గురి చేశారు. ఇక శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. ఇక మాగంటి మరణం పార్టీకి తీరని లోటన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇక మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారని కొనియాడారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇక కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతాపం ప్రకటించారు. గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్న హరీష్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మంచి నాయకుడిని కోల్పోయామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా ఏనాడు కూడా ఒక్క అధికం మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు. ఈ 35 సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే తన కోసం తన కుటుంబం కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. మాస్క్ లేకుండా వచ్చాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్లలో కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే 2-3 మ్యారేజ్లలో కలిశాడు మాస్క్ లేకుండా. అప్పుడు కూడా నేను మందలిచ్చాను. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించినాం. కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీ హిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్